ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 6. అక్షర, ఏం చేస్తున్నావే? నేను కాల్ చేయటమే కానీ నువ్వు మాత్రం కాల్ చేయవా? ఇంట్లో ఉంటే వదిన అంటూ నాతోనే ఉంటావు, పెళ్ళయ్యాక యూ చేంజ్ అలాట్ అన్నది పద్మ. అవును వదిన, పెళ్లి చాలా చేంజెస్ తీసుకుని వస్తుంది, మన లైఫ్ నే మార్చేస్తుంది, మన లైఫ్ లో ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయి అని నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పింది అక్షర. అక్షర, చాలా మాటలు నేర్చుకున్నావు. సరే కాని నిన్న సెకండ్ నైట్ కదా, ఏమైంది? ఏం చేశాడు మీ ఆయన? నిన్న మీ అన్నయ్య ఉన్నాడు కదా, సరిగ్గా అడగలేకపోయాను. ఇప్పుడు క్లియర్ గా చెప్పమ్మా మీ శ్రీవారి ముచ్చట్లు, నువ్వు పడ్డ అగచాట్లు అన్నది పద్మ. శ్రీవారి ముచ్చట్లు 4 తిట్లు, 2 సార్లు కోపంగా చూడటం, ఒకే మాట నువ్వు నాకు వద్దు అనటం. అంతకంటే మా శ్రీవారి ముచ్చట్లు పెద్దగా చెప్పుకునేవి ఏమీ లేవు వదినా అనుకుంటూ సైలెంట్ గా ఉన్నది అక్షర. అక్షర, నిన్నేనే అడుగుతున్నా, ఏమిటి మీ ఆయన ముచ్చట్లు అనగానే సిగ్గుపడుతున్నావా అని అడిగింది పద్మ. హా వదినా, సిగ్గుపడకుండా నువ్వు అడగగానే చెప్పేస్తానా? ఆయన నేను ఎలా చెప్పాలి? అవన్నీ కూడా తలుచుకుంటే నాకు మాటలు కూడా రావటం లేదు అన్నది అక్షర. ఏమీ కాదు, చెప్పమ్మా, అసలు ఏమైంది? మీ ఆయన ఏం చేశాడు? ఎలా ప్రొసీడ్ అయ్యాడు? నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు? చెప్పావు అంటే విని తరిస్తాము అన్నది పద్మ. ఫస్ట్ రూమ్ లోనికి వెళ్ళానా, నేను సిగ్గుతో తలదించుకుని ఉన్నాను. అభినే దగ్గరకు వచ్చి డోర్ లాక్ చేస్తూ నా భుజంపై చేయి వేసి అక్షర అంటూ పిలిచాడు. అలా పిలిస్తే తన వాయిస్ కు చాలా టెన్షన్ గా ఉన్నది. మెల్లిగా కళ్ళు పైకెత్తి చూశాను. అభి నవ్వుతూ నన్నే చూస్తూ ఉన్నాడు. నేను భయపడుతూ ఉంటే నా చేయి పట్టుకుని నాకు ధైర్యం చెప్తూ, ఎవ్రీథింగ్ ఫైన్, ఐ విల్ బి దేర్ విత్ యూ, నేను పట్టుకున్న ఈ చెయ్యి ఎప్పటికీ వదలను అంటూ నాకు మాటల్లోనే ధైర్యం చెప్పాడు వదిన. తన మాటల్లోనే నా కోసం నావాడు ఉన్నాడు అనే భరోసా. వదిన తను మాటలు చెప్తూ ఉంటే నేను అలానే వింటూ ఉన్నాను. నా లైఫ్ ఇంత కలర్ఫుల్ గా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంతా అభివల్లే వదిన. నాతో చాలా మాటలు చెప్పాడు. తనేమిటి, ఏం చేస్తాడు అన్నీ మాట్లాడుకున్నాం. తన లైఫ్ లో చిన్న ఇష్యూ కూడా వదలకుండా అన్నీ చెప్పాడు అని చెప్పింది అక్షర. మాటలతోనే సరిపోయిందా డాక్టర్ పాప మీ ఆయనకు అని అడిగింది పద్మ. నువ్వు మరీ వదినా, అరవింద్ పరిచయం నాకు తెలియని లోకాన్ని పరిచయం చేసింది. తన స్వాగతం నాకు జీవితాన్ని పరిచయం చేసింది. మురిపాలను సగపాలుగా పంచుకున్నాం వదిన అంటూ సిగ్గుపడుతూ, మా ఆయన పిలుస్తున్నాడు వదిన, మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కట్ చేస్తూ వెనక్కు తిరిగేసరికి అరవింద్ తననే చూస్తూ ఉండటం చూసి, అరవింద్ తన మాటలు అన్ని విన్నాడు అని అర్థమయ్యి అక్కడే ఉంటే ఇంకేమంటాడో అనేసి పక్క నుంచి వెళ్లబోయింది అక్షర. డెవిల్, అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా అబద్ధాలు? హవ్వా హవ్వా, ఎన్ని అబద్ధాలు చెప్పావే! ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, అన్ని అబద్ధాలు అవలేలగా ఆడేస్తున్నావు. అది నోరా లేదా ఇంకేమైనానా? నీతోనే మాట్లాడుతున్నది, నన్ను కాదు అన్నట్టు అలా వెళ్ళిపోతున్నావు అంటూ వెళ్తూ ఉన్న అక్షర చెయ్యి పట్టుకుని వెనక్కు లాగాడు. అరవింద్, వాట్స్ రాంగ్ విత్ యూ? లీవ్ మై హ్యాండ్. నేను టచ్ చేయకూడదు అన్నావు, నన్ను టచ్ చేసే రైట్ నీకే ఉన్నది అని అడిగింది అక్షర. నిన్ను పట్టుకోవటానికి తెగ మీద పడిపోతున్నావు. నువ్వు నీ పెట్టవాటం, ఎందుకు అన్ని అబద్ధాలు చెప్పావు? ఏం సాధించాలి అని చేశావు ఇదంతా అని అడిగాడు అరవింద్. అవును చెప్పాను, అబద్ధాలే చెప్పాను, మరేం చేయను? నువ్వే చెప్పు అరవింద్. పెళ్ళయ్యి తన కూతురు అత్తవారింట్లో ఆనందంగా ఉంది అని, మా డాడ్ చెల్లి లైఫ్ సెట్ అయింది అని నా అన్న, నాకు వదిన అనే కంటే బెస్ట్ ఫ్రెండ్ లాంటి మా వదిన అక్కడ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ ను దూరం చేస్తూ ఇక్కడ మీరు చేసిన మోసం చెప్పనా? నువ్వు చేస్తూ ఉన్న నిర్వాహకం చెప్పనా? ఏం చెప్పను అరవింద్, నువ్వే చెప్పు, అదే చెప్తాను. నా వాళ్లకు నా బాధ ఇది అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేశావు. ఇంకేం చెప్పను? అందుకనే లేనిదాన్ని జరగని దాన్ని జరిగినట్టు పెదవులపై నవ్వు పులుముకొని చెప్పాను అన్నది అక్షర. అలా అని నా మొగుడు అది చేశాడు ఇది చేశాడు అంటూ ఎప్పుడు అదే చెప్తూ ఉండకమ్మా, నాకు ఎప్పుడు అదే యావా అనుకుంటారు వినేవాళ్లంతా. డిస్కస్టింగ్ అంటూ అరవింద్ లోనికి వెళ్లబోతూ ఆగి వెనక్కు వచ్చి, నిన్న నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా, బట్ యూ డోంట్ డిజర్వ్ దిస్. నీలాంటి అబద్ధాలు చెప్పేదానితో మాట్లాడాలి అంటేనే చిరాకుగా ఉంది అన్నాడు అరవింద్. ఓ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అరవింద్. అబద్ధాలు మోసాలు మనమే మాట్లాడుకోవాలి, నిజాలు దాచి మీరు చేసిన దాన్ని ఏమంటారు? నన్నంటున్నావు. అయినా ఇక్కడ బాధ నాది, కోపం చూపించవలసినది నేను,
కానీ నేను బాగానే ఉన్నాను, నువ్వు ఇలా రియాక్ట్ అవుతున్నావు అన్నది అక్షర. ఛ, నీలాంటి పొగరబోతు దానితో మాట్లాడటమే నాకు ఇరిటేటింగ్ గా ఉన్నది. నీ దగ్గర నేను హెల్ప్ తీసుకున్నాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉన్నది. నేను ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోను, మెయిన్ నీ దగ్గర అస్సలు తీసుకోను. నువ్వు చేసిన దానికి కాస్ట్ ఎంత చెప్పు, ఇప్పుడే నీ మొహాన విసిరి కొడతాను అన్నాడు అరవింద్. అక్షరాకి అరవింద్ అన్నదానికి కాస్త బాధగా అనిపించేసరికి బాధగా చూస్తూ ఉంటే అరవింద్ లోపలికి వెళ్లి బయటకు వస్తూ అక్షర మొహం మీద మనీ విసిరి కొట్టాడు. నువ్వు చేసిన దానికి ఈ అమౌంట్ సరిపోతుంది కదా, ఇంకా నన్ను కాపాడాను అని అందరి దగ్గర గొప్పగా చెప్పుకొని మంచి పేరు తెచ్చుకోవటానికి ట్రై చేయకు. ఇన్ని అబద్ధాలాడుతున్నావు, నేను వద్దు అంటే మాత్రం ఆగుతావా అన్నాడు. అక్షర కింద పడిన మనీ అంతా తీసుకుని కౌంట్ చేసుకుంటూ ఉన్నది. అక్షర చేసేదాన్ని చూసి అరవింద్ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నాడు. వెయిట్ అరవింద్ కృష్ణ అంటూ అరవింద్ను చిటిక వేస్తూ పిలిచింది. ఎంత కావాలి అని అడిగి కావలసినంత ఇవ్వకుండా వెళ్లిపోతున్నావు. నువ్వు ఇచ్చిన మనీ హాస్పిటల్ బిల్ కి, నా సర్వీస్ ఛార్జ్ కి సరిపోతుంది. వాట్ అబౌట్ ట్రావెలింగ్ ఛార్జెస్? నిన్ను క్యాబ్ లో తీసుకుని వచ్చినందుకు మొత్తం కలిపి ఇంకో 1000 తగ్గుతుంది. అది కూడా ఇచ్చేస్తే లెక్క లెవెల్ అవుతుంది అంటూ అరవింద్ ముందు చెయ్యి చాపింది. ఆఫ్టర్ ఆల్ 1000 కోసం నన్ను అడుగుతున్నావా అంటూ టేక్ ఇట్ 10,000. నువ్వు అడిగిన దానికి 10 టైమ్స్ ఇస్తున్నా అన్నాడు అరవింద్. ఊరికి ఇచ్చే అలవాటు నీకు ఉన్నా ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. నా మనీ నాకు చాలు అంటూ 1000 తీసుకొని రిమైనింగ్ మనీ అరవింద్ చేతిలో పెట్టేసి వెళ్లిపోయింది అక్షర. ఛ, నీతో మంచిగా మాట్లాడి ఒప్పిద్దాం అనుకున్నా, కానీ అది కరెక్ట్ కాదు. నీతో ఇలానే ఉండాలే. ముందు నీకు ఉన్న పొగరు దించాలి. ఏం చూసుకునే ఆ పొగరు? నిన్ను ఊరుకునే వదలను. నీకు నువ్వే వెళ్లిపోయేలా చేయకపోతే నేను అరవింద్ కృష్ణనే కాదు. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అయినా 1000కి 1000 కావాలా? ఇది దీని ఓవర్ యాక్షన్ అనుకున్నాడు అరవింద్. అరవింద్ దగ్గర నుంచి వచ్చిన అక్షర తన చేతిలో ఉన్న మనీని చూస్తూ ఆ మనీ బెడ్ మీదకు విసిరి కొట్టింది. అరవింద్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కావాలి అనే మాటలతో ఇలా బాధ పెడుతున్నాడు. అరవింద్, నువ్వు అసలు ఏమీ మారలేదు. చిన్నప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. నీకు నచ్చకపోతే వాళ్ళు ఏమి చేసినా కూడా అది నీ దృష్టిలో తప్పే. ఇప్పుడు నేను ఏమి చేసినా కూడా నీకు తప్పుగానే కనిపిస్తుంది. నీ విషయంలో ఇకపై ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు అనటం, నేను ఎదురు మాట్లాడటం కంటే నీకు దూరంగా ఉండటం మంచిది అనేసి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నది అక్షర. ఆ రోజు నుంచి అరవింద్ జోలుకు వెళ్లటం లేదు. అరవింద్ ఇంట్లోనే ఉంటున్నాడు, రెస్ట్ తీసుకుంటూ. తను కూడా అక్షర ఉంది అనే విషయం కూడా తెలియకుండా తననేమి పట్టించుకోకుండా ఉన్నాడు. అక్షర మార్నింగ్ లేచి తన పని తాను చేసుకుని సైలెంట్ గా హాస్పిటల్ కు వెళ్లిపోయి నైట్ 10 తర్వాత వచ్చేది. కొడుకు కోడల మధ్య దూరం బాధగా చూడటం కన్నా ఇంకేమీ చేయలేకపోతున్నారు వైదేహి గారు. 10 డేస్ తర్వాత అరవింద్ దెబ్బలు పూర్తిగా తగ్గిపోయేసరికి అరవింద్ మార్నింగ్ బయటకు వెళ్లిపోయేవాడు, నైట్ ఎప్పటికో వచ్చేవాడు. ఇద్దరూ కూడా అదే ఇంట్లో ఉంటూ ఉన్నా ఒకరిని ఒకరు చూసుకొని అప్పటికే 1 మంత్ అయ్యింది. అక్షర, ఈరోజు హాస్పిటల్లో వర్క్ లేదా, త్వరగా వచ్చేశావు అంటూ తన పక్కన కూర్చుంటూ అడిగారు వైదేహి గారు. అదేమీ లేదాంటీ, కాస్త హెడేక్ గా ఉంటే వచ్చేశాను అంతే అని చెప్పింది అక్షర. అయ్యో అలానా, ముందే చెప్పవచ్చు కదా అంటూ అక్షరాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంటే అక్షర ఇబ్బందిగా వద్దు అంటూ పైకి లేచింది. వైదేహి గారు తనని వారిస్తూ పడుకోబెట్టుకున్నారు. మళ్ళీ అక్షరకి స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా అంటూ చెప్పి తలకు మసాజ్ చేస్తూ ఉన్నారు. అక్షర, అరవింద్ గురించి ఏమి ఆలోచించావమ్మా? అప్పుడే మీ పెళ్ళయ్యి 1 మంత్ అయ్యింది, కానీ ఇద్దరు పెళ్లి అయినట్టే లేరు. అరవింద్ దారిన అరవింద్ ఉంటే నీ దారిన నువ్వు ఉన్నావు. నువ్వైనా తన మనసు మార్చే ప్రయత్నం చేయొచ్చు కదా, అప్పుడే నీ కాపురం చక్కపడుతుంది. నువ్వు కూడా దూరంగా ఉంటే వాడు కూడా అదే మంచిది అనేసి వాడికేమీ పట్టనట్టు ఉన్నాడు. ఇలానే ఉంటే ఇద్దరు ఎప్పటికీ కలవలేరు అన్నారు వైదేహి గారు. ఆంటీ, యు ఆర్ ఇన్ రోమ్, బిహేవ్ లైక్ ఏ రోమన్ అన్నారు. మనం ఎదుటి వాళ్లకు ఏమి ఇస్తే అదే వస్తుంది. గౌరవం ఇస్తే గౌరవం, ద్వేషం ఇస్తే ద్వేషం, పగను ఇస్తే పగ, ప్రేమను ఇస్తే ప్రేమ. మీ అబ్బాయి నేను కనపడితే నన్ను తిట్టటం, నేను దానికి 4 అనటం, మేము కలిస్తే అంతకంటే ఇంకేమీ ఉండదాంటి. అయినా మీ అబ్బాయి అనే మాటలు పడుతూ తనను మార్చవలసిన అవసరం నాకేమిటి? ఏ రిలేషన్ అయినా ఇద్దరి వైపు నుంచే ఉండాలి. అలా లేనప్పుడు దూరంగా ఉండటమే బెటరు. ఎవరో మారిస్తే మారిపోయే అతను నాకు వద్దాంటి. తనకు తానే తను చేస్తూ ఉన్న తప్పు తెలుసుకొని నా కోసం రావాలి. అంతవరకు మా మధ్య
ఈ దూరం తప్పదు. ఈ రోజు నేను మారిస్తే రేపు మరి ఒకరు చెప్పేదానికి మారడు అని గ్యారంటీ ఏమిటి? అలా క్షణానికి మారిపోయే మనసు కాదు నాకు కావలసింది. నన్ను కావాలి అనుకునే మనసు కావాలి అని చెప్పింది అక్షర. నువ్వు ఇలా అనేసి దూరంగా ఉన్నావు. అక్కడ అరవింద్ ప్రేమించిన అమ్మాయి వాడితో ఇంకా కాంటాక్ట్ లోనే ఉన్నది. ఇద్దరు ఏమైనా తొందరపడి తప్పు చేస్తే అప్పుడేం చేస్తావు అన్నారు వైదేహి గారు. అలా చేసేవాడే అయితే మీకోసం ఇష్టం లేని పెళ్లి చేసుకునేవాడు కాదు. పెళ్లి తర్వాత నిజం తెలిసినా కూడా మీతో బాగానే ఉన్నాడు అంటే రీజన్ అది మీ పెంపకం. అది ఎప్పుడు తప్పు చేయదు అని అనుకుంటున్నాను. బై ఛాన్స్ అలా చేస్తే ఈ అక్షర అంటే ఏమిటో చూస్తాడు. అవును, ఈ అబ్బాయి ఎక్కడా? ఇంట్లో లేడా అని అడిగింది అక్షర. మొగుడిని ఎప్పుడు అడుగుతున్నావే నువ్వు? వాడు అస్సలు నిన్ను అడగను కూడా అడగడు. సరిపోయారు ఇద్దరు. నువ్వు 10కి వస్తే వాడు 11కి వస్తాడు. మీ ఇద్దరిని చూసుకుంటూ నేను 12కి పడుకునేది. అయినా నీ మొగుడిని నువ్వే కదే చూసుకోవాలి. పెళ్లి చేసిన నాకు ఈ గోలేమిటి అన్నారు వైదేహి గారు. ఆంటీ, నేను ఆ రోజు యాక్సిడెంట్కి హెల్ప్ చేస్తే అడ్వాంటేజ్ అన్నాడు. ఇప్పుడు నేనేం చేసినా కూడా అదే అంటాడు. నాకు అవసరమా ఏమిటి ఆ మాటలు? మీ అబ్బాయిని మీరే చూసుకోండి. ఇప్పుడు మా ఆయన కాదు, మీ అబ్బాయి మాత్రమే అంటూ మళ్ళీ కాఫీ తీసుకుని వచ్చేసరికి పైకి లేచి తీసుకుపోయింది అక్షర. అంతలో కప్పు డైరెక్షన్ మారిపోయేసరికి ఇద్దరూ చూస్తూ ఉన్నారు. మామ్, బాగుంది. కోడల్ని ఒడిలో పడుకోబెట్టుకుని సేవలు చేస్తున్నావా? ఇలా చూసుకుంటే ఇక నీ కోడలు ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తుంది? అందుకే ఇక్కడే ఉంటాను అంటుంది అంటూ సోఫాలో సెటిల్ అవుతూ కాఫీ సిప్ చేస్తూ అన్నాడు అరవింద్. ఆంటీ, మీ అబ్బాయికి చెప్పండి, ఇక్కడ ఎవ్వరూ తేరగా ఉండటం లేదు. ఇది నా హక్కు, అందుకనే ఉంటున్నా. అయినా నన్ను కదిలించకపోతే, నన్నేమి అనకపోతే మీ అబ్బాయికి డే కంప్లీట్ అవదా? నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పండి అన్నది అక్షర. మామ్, హక్కు అంటూ తెగ గింజుకుంటుంది. దానికి ఆ హక్కు రావడానికి రీజన్ నేను ఆ డెవిల్ మెడలో తాలి కట్టాను కాబట్టి ఇప్పుడు నాది హక్కు అంటూ సుత్తి కొడుతుంది. ఎలా చూసినా కూడా ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ నాది. నా ముందు కాస్త తగ్గి మాట్లాడమను నీ కోడల్ని అన్నాడు అరవింద్. అరవింద్, నేను నీతో మాట్లాడటం లేదు, ఆంటీతో చెప్తున్నా అన్నది అక్షర. నువ్వు ఎప్పుడు మాట్లాడుతావా, నిన్నెప్పుడు చూద్దామా అని ఇక్కడే కాచుకుని కూర్చున్నానే. నేను కూడా నీతో చెప్పటం లేదు, మా మామతో మాట్లాడుతున్నా అన్నాడు అరవింద్. ఆంటీ, మీ అబ్బాయికి మా అమ్మని గుర్తుంటే రోజు మిడ్ నైట్ వచ్చేవాడు కాదు. ఇప్పుడు మాత్రం మా అమ్మ అంటూ తెగ ప్రేమ చూపిస్తున్నాడు అన్నది అక్షర. దిస్ ఈజ్ ఎనఫ్ అక్షర. నువ్వేం ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నావు? నాకు మామ్కి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నావా అన్నాడు అరవింద్. ఆంటీ, నాకు ఎవరిని వేరు చేయాలి అని లేదు. నిజమే కదా అన్నాను. రోజు మీరు మీ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నారు. మిడ్ నైట్ వస్తున్నాడు. అప్పటి వరకు మీ హెల్త్ ఏమవ్వాలి? పోనీ ఏమైనా వర్క్ చేసి వస్తున్నాడా అంటే అదీ లేదు. జస్ట్ ఓళ్ల మీద తిరిగి రావడానికి మాత్రమే వెళ్తున్నాడు. మార్నింగ్ నుంచే మిడ్ నైట్ వరకు తిరిగి వస్తూ అమ్మ అంటే ప్రేమ అంటే సర్కాస్టింగ్ గా ఉంది అన్నది అక్షర. డెవిల్ అంటూ కొరకూర చూస్తూ, మామ్, రేపటి నుంచి నేను 9కి వచ్చేస్తాను. కానీ నేను వచ్చేసరికి ఈ డెవిల్ నా కళ్ళకు కనపడకూడదు. దీనివల్ల నేను ఇంటికి రాకుండా ఉన్నాను అని చెప్పాడు అరవింద్. ఆంటీ, మార్నింగ్ మీ అబ్బాయికి అన్ని పనులు చేసి పంపి నైట్ వచ్చే వరకు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉండటానికి నాకేమీ పని లేదు అనుకుంటున్నాడా మీ అబ్బాయి? తనకు అవసరం లేని నాకు తనతో పనేమిటి? మీ అబ్బాయికేనా? నాకు కూడా ఈ ఫేస్ చూడటం ఇష్టం లేదు అని చెప్పండి అన్నది అక్షర. మళ్ళీ నాకు ఇంకో కాఫీ డబుల్ స్ట్రాంగ్ కావాలి అన్నాడు అరవింద్. మళ్ళీ నాకు కూడా తీసుకునిరా డబుల్ స్ట్రాంగ్ అంటూ అక్షర కూడా అరిచి చెప్పింది. హే, నేను చెప్తే నువ్వు చెయ్యాలా? ఎందుకే అంత పొగరు నీకు? దట్స్ వై ఐ హేట్ యు అలాట్ అన్నాడు అరవింద్. ఆంటీ, నేనేమి మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంటూ మెడలో బొట్టు వేసుకుని తిరగటం లేదు. తను బయటకు చెప్పాడు, నేను చెప్పలేదు, అంతే తేడా. అయినా వద్దు అన్నవాడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నది అక్షర. నువ్వు మాట్లాడితే నోట్లో ముత్యాలు రాలుతున్నాయట, తీసుకున్నాము అని నిన్ను చూస్తేనే చిరాకు. నీతో నేను మాట్లాడటం. 1 మంత్ ప్రశాంతంగా ఉన్నా. ఈ రోజు మళ్ళీ నిన్ను చూశాను, దరిద్రం అన్నాడు అరవింద్. సేమ్ టు యు అరవింద్ కృష్ణ అని చెప్పింది అక్షర. హౌ డేర్ టు టాక్ లైక్ దట్ అంటూ అక్షరను కోపంగా చూస్తూ, మామ్, నీ వల్లే ఇది ఈ రోజు నా ముందు మాట్లాడుతుంది. మన గేట్ బయట ఉండే స్టేటస్ కూడా లేని దానికి మనతో కూర్చునే ఛాన్స్ ఇస్తే
ఇలానే చేస్తుంది అన్నాడు అరవింద్. మిస్టర్ అరవింద్, నీకు మనీ ఉంటే నాకు కల్చర్ ఉన్నది, నీకు స్టేటస్ ఉంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. నీ మనీ స్టేటస్ అన్నీ కలిసినా కూడా నా కల్చర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ను ఏమీ చేయలేవు. నేనేమి మీ ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకోలేదు, మీ అమ్మే కావాలి అని కోడల్ని చేసుకున్నారు అని చెప్పింది అక్షర. అందుకే కదా ఇప్పుడు నా నెత్తిని ఎక్కి ఆడుతున్నావు. నువ్వేమిటో నాకు తెలిసింది, కానీ మా మామకు తెలియదు కదా. నీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే ఉంటే నిన్ను కాదు అంటూ ఉన్నా, చీ కొడుతూ ఉన్నా కూడా ఇంకా ఇక్కడే ఉండవు అన్నాడు అరవింద్. అరవింద్, అబ్బా, ఇద్దరు ఆపుతారా? మళ్ళీ మొదలు పెట్టారు. మీరు కలిస్తే కాసేపు కూడా మామూలుగా ఉండరా? ఎందుకు ఇలా గొడవలు పడి నన్ను బాధ పెడుతున్నారు అన్నారు వైదేహి గారు. అమ్మగారు, ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చాను అన్నది మళ్ళీ. మళ్ళీ ఇప్పుడేం కాఫీలు వద్దు, భోజనాలు సర్దు, డిన్నర్ చేద్దాం. అరవింద్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే డిన్నర్ చేద్దాం అన్నారు వైదేహి గారు. అరవింద్ కోపంగా అక్షరాను చూస్తూ పైకి వెళ్ళిపోయాడు. అక్షర, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేయి, ఈ రోజన్నా అందరం కలిసి డిన్నర్ చేద్దాం. అక్షర, అరవింద్కి కోపం ఎక్కువ, ఏదైనా కూడా ఆలోచించకుండా అనేస్తాడు. కోపంలో వాడేమంటాడో ఏం చేస్తాడో కూడా వాడికి తెలియదు. నువ్వైనా కాస్త తగ్గి పేషెన్స్ తో ఉండురా అన్నారు వైదేహి గారు. ఆంటీ, కోపం మీ అబ్బాయి ఒక్కరి సొత్తేం కాదు, తాను ఏమన్నా పడి ఉండవలసిన అవసరం నాకు లేదు. నేను తప్పు చేస్తే నన్ను అనటం కాదు, కొట్టినా పడతాను, కానీ నేనేమి చేయకుండా నన్ను అంటే మాత్రం ఊరుకోను. ఒకటి అంటే 10 అంటాను. నన్ను పట్టించుకోవద్దు అనే బదులు మీ అబ్బాయికి ఇలా నోరు జారవద్దు అని చెప్పండి. అందరినీ అలా అంటే అందరూ మౌనంగా ఉండరు అంటూ అక్షరాల్లోనికి వెళ్ళిపోయింది. అమ్మగారు, ఇప్పుడేం చేద్దాం అని అడిగింది మళ్ళీ. అంటూ తల పట్టుకుని మాట అనకుండా వాడు ఉండలేడు, మాట పడితే ఇది ఉండలేదు, ఇద్దరి మధ్య నేను ఉండలేకపోతున్నా. అదేదో చూడవే, ఇప్పుడు తినేలోపు ఇంకెన్ని యుద్ధాలు అవుతాయో అన్నారు వైదేహి గారు. అరవింద్, ఈరోజు నువ్వు త్వరగా వెళ్ళిపోయావు, నాకు చాలా లోన్లీగా ఉన్నది, నిన్ను చూడాలి అని ఉన్నది అరవింద్ అన్నది నైని. నాకు మాత్రం చంపేయాలి అని ఉన్నది, తిప్పుకుంటూ తిరిగే ఆ పొడుగు జడను కట్ చేయాలి అని ఉన్నది, నన్ను కోపంగా చూసే ఆ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే చేయాలి అని ఉన్నది, ముఖ్యంగా పిచ్చ కొట్టుడు కొట్టాలి అని ఉన్నది అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు నేనేం చేశాను? నన్ను అన్ని మాటలు అంటున్నావు. నిన్ను హట్ చేస్తే సారీ అరవింద్, కాల్ చేసి డిస్టర్బ్ చేశానా అన్నది నైని. నైని, నిన్ను కాదు, ఆ డెవిల్, రాక్షసి, దెయ్యం అక్షరాను అంటున్నా. సరే, కాల్ యూ లేటర్ నైని అంటూ కాల్ కట్ చేసి అరవింద్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. మామ్, ఈరోజు స్పెషల్ ఏమిటి అంటూ చూస్తూ కూర్చున్నాడు. మళ్ళీ అక్షరాను కూడా పిలువు అంటూ ఉండగానే అక్షర బయటకు వస్తున్నా ఆంటీ అంటూ వచ్చి కూర్చున్నది. అబ్బో, ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ ను పిలిస్తే కాని రాదు అన్నమాట అంటూ వెటకారంగా అన్నాడు అరవింద్. అరవింద్ అలా అంటూ ఉన్నా కూడా అక్షర కౌంటర్ ఏమి అనకుండా సైలెంట్ గా కూర్చున్నది. ఇదేమిటి ఇంత సైలెంట్ గా ఉన్నది? నేను ఏమైనా అంటే నెక్స్ట్ మినిట్ కౌంటర్ అటాక్ ఇచ్చేది, ఇప్పుడేమిటి ఏమంటున్నా కూడా సైలెంట్ గా ఉన్నది? దీన్ని ఇలా చూస్తే నా ఈగో ఎలా సాటిస్ఫై అయ్యేది? ఏదో ఒకటి అనాలి కదా అనుకుంటూ, మామ్, ఈరోజు డిషెస్ అన్ని చాలా బాగున్నాయి, ఫ్రీగా తినటానికి కూడా రాసి పెట్టుండాలి. ఇంత లగ్జరీ లైఫ్ కళ్ళ ముందు ఉంటే ఎవరైనా కూడా ఎందుకు వదులుకుంటారు? టైంకు తిండి, ఏసీ రూమ్, దివాన్ కాట్ బెడ్, మహారాణిలాగా ఉండటానికి అలవాటయ్యి ఇప్పుడు వెళ్ళలేక హక్కులు అంటూ అడ్డమైన మాటలు అన్నీ అంటుంది. మళ్ళీ కల్చర్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే లెక్చర్ ఒకటి. ఇదేనా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే? ఫ్రీగా తినటం అన్నాడు అరవింద్. అరవింద్ అన్నారు వైదేహి గారు కోపంగా. మామ్, ఇప్పుడు నేనేమైనా రాంగ్గా అన్నానా? మెళ్ళో తాళి ఉన్నది కాబట్టి దాన్ని పట్టుకుని ఈ ఇల్లు నాది అంటూ ఇక్కడ ఉంటుంది. ఈ ఇంట్లో దానికి హక్కు ఉన్నది కావచ్చు, కానీ ఈ ఇంట్లో తినేవి తాగే వాటిలో కూడా ఉన్నదా? నా రూమ్ లోనే ఉండను అన్నదానికి నా ఫుడ్ తినడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డు రావటం లేదా? అన్ని మాటల్లోనే కాని చేతల్లో ఏమీ లేదా అంటూ అరవింద్ తింటూనే అక్షరాను చూస్తూ అన్నాడు. అరవింద్, తినేవాళ్లను అనే మాటలా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఎవరిని ఏమంటున్నావు అన్నారు వైదేహి గారు. ఆంటీ, మీ అబ్బాయి అన్నదానిలో తప్పులేదు, ఇన్ఫాక్ట్ నిజం చెప్పారు. థ్యాంక్ యూ అరవింద్, నేను మర్చిపోయిన దాన్ని గుర్తు చేశావు అంటూ అక్షర ప్లేట్లో చెయ్యి కడగబోయింది. అక్షర, తినేదాని ముందు నుంచి లేవకూడదు అమ్మా అన్నారు వైదేహి గారు. నా కడుపు నిండిపోయిందాంటీ, ఆకలి చచ్చిపోయింది అంటూ ప్లేట్లో చెయ్యి కడిగేసి వెళ్లిపోయింది అక్షర. ఇదేమిటి, ఇది ఎలా చేసింది?
నాతో గొడవ పడుతుంది అనుకుంటే చెయ్యి కడిగేసింది అని వెళుతూ ఉన్న అక్షరాన్ని చూస్తూ అనుకున్నాడు అరవింద్. అరవింద్, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకురా ఇలా అవుతున్నావు? తినేదాని ముందు నుంచి పైకి లేపేశావు, తినకుండా అన్నారు వైదేహి గారు. నిన్ను ఏమన్నాను మామ్? సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి లెక్చర్ ఇస్తే ఇదేనా అని అడిగాను. దానికే సీన్ చేస్తుంది. ఇప్పుడేమిటి, నువ్వు నన్ను తిట్టాలి, నీ ముందు నేను ఇంకా బ్యాడ్ అవ్వాలి. అందుకే కదా అది అలా చేస్తుంది. ఇప్పుడేమిటి, నేను వెళ్ళి ఆ మహాతల్లి కాళ్ళు పట్టుకొని నేను అన్నది తప్పు, ఇంకెప్పుడు అనను, నన్ను క్షమించు తల్లి అంటూ బ్రతిమలాడనా? అందుకే ఇంటికి రావాలి అంటేనే చిరాకుగా ఉన్నది అంటూ అరవింద్ కూడా తినేదానిలో హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరిలో ఎవరిని ఏమీ అనలేక ఏమీ చేయలేక ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ తలపట్టుకున్నారు వైదేహి గారు. రూంలోనికి వచ్చిన అక్షరాకు అరవింద్ అన్న మాటలకు బాధగా అనిపిస్తూ ఉంటే తన చేతిలో ఉన్న మొబైల్ బెడ్ మీదకు విసిరి కొట్టింది. విండో దగ్గరకు వెళ్లే విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నది. ఎంత కాదు అనుకున్నా, ఆలోచించకూడదు అనుకున్నా అరవింద్ మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే కళ్ళు తడిబారుతున్నాయి. విండో గాలికి బెడ్ పక్కన ఉన్న ఫోటో కింద పడేసరికి అక్షర తేరుకుని అక్కడకు వెళ్ళింది. కింద పడిన గాజు ముక్కలు అన్ని తీస్తూ తమ పెళ్లి ఫోటోను చూస్తూ, ఈ ఫోటో ఫ్రేమ్ లాగే నీ మాటలకు నా మనసు ముక్కలయ్యింది అరవింద్. ఆంటీ ఏమో నువ్వు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు అంటుంది. కానీ ఎంత పట్టించుకోవద్దు అనుకున్నా నువ్వు సైలెంట్ గా ఉండని బాబు. ఎందుకు అరవింద్ ఎలా చేస్తున్నావు? పెళ్లి సంతోషాన్ని ఇస్తుంది అంటారు, మరి నాకెందుకు కన్నీళ్లను మిగిల్చింది? నువ్వు మారతావు, నన్ను అర్థం చేసుకుంటావు అనే ఆశ రోజు రోజుకి సన్నగిల్లుతుంది అరవింద్. ఇంకా మనం కలిసే రోజు ఎప్పటికీ రాదా అరవింద్ అనుకుంటూ ఆ ఫోటోను గుండెలకు హత్తుకున్నది. అమ్మా మాతాజీ, ఇంకా కోపం తగ్గలేదా నా మీద? మౌనవ్రతం స్టార్ట్ చేశారా? ఇప్పుడు నాతో మాట్లాడేది ఏమైనా ఉన్నదా లేదా? మార్నింగ్ నుంచి నేను బయటకు కూడా వెళ్లకుండా నిన్ను బ్రతిమలాడుతూనే ఉన్నాను. నీకు అర్థమవుతుందా వాట్ ఐఆమ్ ట్రైయింగ్ టు సే? నువ్వు మాట్లాడకుండా ఉంటే నచ్చటం లేదు అమ్మా. ఏమైనా మాట్లాడు, లేదంటే నాతో గొడవపడు మామ్ అంటూ సోఫాలో కూర్చొని ఉన్న వైదేహి గారి ఒళ్ళో తలపెట్టి పడుకుంటూ అన్నాడు అరవింద్. మళ్ళీ మీ చిన్నబాబుతో చెప్పు, నిన్న వాడు చేసిన పని నాకు నచ్చలేదు, వాడికి ఇష్టం లేదు అని. అక్షరాను అన్నేసి మాటలు అన్నాడు. అన్నదానికి ఫీల్ అవటం లేదు, కనీసం సారీ చెప్పాలి అనే సెన్స్ లేదు. వాడి వల్లే నిన్న ఆ అమ్మాయి తినకుండా వెళ్లిపోయింది అన్నారు వైదేహి గారు. మళ్ళీ మీ అమ్మగారికి చెప్పు, తన కోడలి మీద అంత ప్రేమ అవసరం లేదు. ఒక్క పూట తినకపోతే కొంపలేం మునగవు. అది ఇది కలిపి ఇప్పుడు తింటుంది కదా, దానికి ఫీలింగ్స్ అనే ఎమోషన్ లేదు కదా, దానికోసం మీ మేడంను ఫీల్ అవద్దు అని చెప్పు అన్నాడు అరవింద్. అరవింద్, అక్షర మార్నింగ్ కూడా ఏమీ తినలేదు, తినకుండానే వెళ్లిపోయింది. నీ వల్లే అరవింద్, ఎందుకురా దాన్ని కనీసం తిండి కూడా తిన్నవ్వా అన్నారు వైదేహి గారు. ఇది మరీ బాగుంది, నేనేదో దాని చేతులు కాళ్ళు కట్టేసి పట్టుకున్నట్టు చెప్తున్నావు. నేను అన్నదానికి అది కావాలి అని ఇంత సీన్ చేస్తుంది. అయినా ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది అంటున్నావు కదా, అక్కడ బానే మెసేజ్ వస్తుందిలే. మన ముందు తిననట్టు బిల్డప్, దాన్ని బయటకు ఎందుకు పంపావు? ఎక్కడికి వెళ్ళింది? వాట్ ఎల్స్? అది ఎక్కడికి వెళితే నాకెందుకు? నన్ను సాధించకుండా నాతో మామూలుగా ఉంటావా లేదా మామ్ అన్నాడు అరవింద్. అరవింద్, వాట్స్ ఆల్ దిస్? నీకు ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంకెన్ని రోజులు అరవింద్ ఇలాగా? నువ్వు అక్షర హ్యాపీగా ఉంటే చూడాలి అని ఉన్నది నాన్న అన్నారు వైదేహి గారు. మామ్, నాకు ఇష్టం లేకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేసి ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటే చూడాలి అని అనుకోవటం సర్కాస్టింగ్ గా ఉన్నది. ఆ అక్షర నా లైఫ్ లో, ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను నార్మల్ గా ఉండలేను. నా హ్యాపీనెస్ నిజంగా చూడాలి అని అనుకుంటే డూ వన్ థింగ్ మామ్, నువ్వైనా నీ కోడలికి చెప్పు, ఇలా ఇంకెన్ని రోజులు వాడు అడిగినట్లు డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపో అని. ఇప్పుడు నువ్వు అడిగినట్టు హ్యాపీగా ఉంటాను అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ ఇంకేమీ అనలేక వైదేహి గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. నువ్వేనా? నేను వెళ్ళిపోతాను అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి ఆపిల్ తీసుకొని క్యాచ్ చేసి ఆడుకుంటూ బయటకు వెళ్లి వెదర్ ను ఎంజాయ్ చేస్తూ నైనికి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అరవింద్. అక్షర, ఆఫ్టర్నూన్ కూడా నువ్వు లంచ్ చేయలేదు కదా, రెస్టారెంట్ కు వెళదామా అని అడిగింది కావ్య. లేదే కావ్య, నాకు వర్క్ ఉన్నది, సారీ, నేను వెళ్ళాలి, చాలా టైర్డ్ గా ఉన్నది, ఈరోజు
త్వరగా డ్యూటీ కంప్లీట్ అయింది కదా అంటూ అక్షర హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసింది. తన స్కూటీ తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యింది. అక్షర హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి అరవింద్ కోసం చూస్తూ లాన్ లో అరవింద్ కాల్ మాట్లాడటం చూసి అరవింద్ దగ్గరకు వెళ్ళింది. నైని, నాకు నిన్ను చూడాలి అని ఉన్నది. బట్ నీకు తెలుసు కదా, మామ్ డల్ గా ఉంటే నా వల్ల కాదు, అందుకనే రాలేదు. ఇంకా నా మీద కోపంగానే ఉన్నది. అంతా ఆ డెవిల్ వల్లే. కావాలి అనే నన్ను ఇరిటేట్ చేస్తుంది. మా మధ్య గొడవలు పెట్టే ఇప్పటికే మామ్ను తన వైపు నాకు తిప్పేసుకున్నది. ఆ డెవిల్ ను తక్కువ అంచనా వేశాను అంటూ అక్షరాను తిడుతూ ఉన్నాడు. అరవింద్ దగ్గరకు వచ్చిన అక్షర అరవింద్ తననే అనటం, పైగా ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం అవగానే అక్షరకు కోపం వచ్చేస్తూ ఉంటే అక్షర అరవింద్ దగ్గరకు వెళ్లి తన చేతిలో మొబైల్ లాగేసుకుని వెంటనే ఆ మొబైల్ ను నేలకేసి గట్టిగా కొట్టింది. యూ డెవిల్, వాట్స్ రాంగ్ విత్ యూ? నా మొబైల్ కాస్ట్ తెలుసా నీకు? ఎందుకే మొబైల్ ట్రాష్ చేశావు? నేను నా లవర్ తో మాట్లాడుతున్నాను అనే హెసిడిటీతో పగల కుట్టావు కదా. నీకు అంత కడుపు మంట ఏమిటే? నాతో నీకు అవసరం లేదు అన్నావు కదా, మరి ఎందుకు నా విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నాడు. చూడు అరవింద్, నువ్వు ఒక్క అమ్మాయితో కాకపోతే రోజుకొక అమ్మాయితో లేదా గంటకొక అమ్మాయితో మాట్లాడుకో. నథింగ్ బోదర్ టు మీ, బట్ నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు అంటూ సీరియస్ గా చూసింది అక్షర. నా ఇష్టం, నాకు వచ్చినట్టు మాట్లాడుకుంటానే, నువ్వెవరే నాకు చెప్పడానికి? అయినా ఇప్పుడు నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నాకు నీతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అని తెలుసు కదా. గెట్ లాస్ట్ అన్నాడు అరవింద్. నాకు మాత్రం నీతో మాట్లాడాలి, నీతో కలిసి ఉండాలి, నీతోనే ఉండాలి అని ఉంది అనుకుంటున్నావా అరవింద్? నిన్న నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి అని వచ్చాను అంటూ అరవింద్ చేతిలో మనీ పెడుతూ, ఈ మనీ ఈ 1 month నీ ఫుడ్ తిన్నందుకు అన్నది అక్షర. ఓ అవునా, మరి ఈ మంత్ మనీ ఎప్పుడిస్తావు? నాకు మనీ ఇచ్చే రేంజ్ నీకున్నదా? మేము మంత్లీ శాలరీ ఇస్తే ఆ డబ్బులు మీ బాబును అడిగి తీసుకుని వచ్చి నాకు ఇస్తున్నావా అంటూ ఆ మనీ మొత్తం అక్షర మొహాన విసిరికొట్టాడు అరవింద్. వాట్ ఎవర్ అరవింద్, నువ్వు ఏమైనా అనుకో, నీతో ఆర్గ్యూ చెయ్యాలి అని నాకు లేదు అని చెప్పింది అక్షర. నాకు మాత్రం నీతో గొడవ పెట్టుకోవాలి అని ఉన్నదే. నీ చెత్తమొహం, ఆ డాంకీ వాయిస్ చూసినా విన్నా ఇరిటేషన్ అంటూ అక్షర భుజం పట్టుకుని తనకు దగ్గరగా లాగాడు. అరవింద్ అలా చేసేసరికి అక్షర కళ్ళు పెద్దవి చేసి అరవింద్ కళ్ళల్లోనికి చూస్తూ ఉన్నది. అరవింద్ ను అంత దగ్గరగా చూడటం ఇది సెకండ్ టైం. ఆ కళ్ళల్లో తన మీద కోపం తప్పితే ఇంకేమీ కనిపించటం లేదు. ఆ కోపం చూస్తూ ఉంటే అక్షరకు తెలియని బాధ. తన కళ్ళల్లో తన మీద ప్రేమను చూస్తానా అనే ఆశ. అరవింద్ను అంతే చూస్తూ ఉన్నది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇలా బ్యాడ్ గా ప్రూవ్ చేస్తున్నావు? నీకేం కావాలి అక్షర? నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అంటున్నా ఇంకా ఎందుకు నన్ను పట్టుకుని వదలకుండా ఉన్నావు? నాకు నువ్వు వద్దు అక్షర. ఐ డోంట్ నీడ్ యూ. కెన్ యూ హియర్ దట్ అన్నాడు అరవింద్. అరవింద్, ఇట్స్ పైనింగ్, హర్టింగ్ గా ఉన్నది, ప్లీజ్ వదలు అంటూ అక్షర అంటూ ఉంటే గాలి కూడా చొరబడలేనంతగా దగ్గరగా ఉన్న వాళ్ల మధ్య అరవింద్ బాడీ అక్షర బాడీకు ఆల్మోస్ట్ ఆల్ టచ్ అయి ఉండటం చూసే అరవింద్ తను గట్టిగా పట్టుకున్న అక్షర చేయి వదిలేస్తూ అక్కడి నుంచి లోనికి వెళ్లిపోయాడు. యూ డోంట్ నీడ్ యూ అనుకుంటే పెళ్లి ఎందుకు చేసుకున్నావు అరవింద్ అనుకుంటూ అక్షర తన చెయ్యి ఎర్రగా అయిపోవటం చూసి దాన్ని చూసుకుంటూ ఉన్నది. ఏమంటే, ఈ రోజు కూడా డిన్నర్ చేయకుండా ఉంటావా? మీ కోడలు గారు మనీ పే చేస్తున్నారు, ఇదేదో హాస్టల్ అన్నట్టు. ఇంకా ఇప్పుడు తినొచ్చు, వస్తావా అన్నాడు అరవింద్. ఆంటీ, నా డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాను, మీరు కూడా వస్తే కలిసి తినేయొచ్చు అన్నది అక్షర. వస్తున్నా అక్షర, ఈరోజు నువ్వు చేసిందే తింటాను. ఏం చేశావు ఇంతకీ అంటూ వచ్చి కూర్చున్నారు వైదేహి గారు. రోటీస్ అండ్ బటర్ పన్నీర్ ఆంటీ అని చెప్పింది అక్షర. వావ్ అక్షర, ఇవంటే అరవింద్కి చాలా ఇష్టం. ఎప్పుడు హ్యాపీగా ఉన్నా అరవింద్ ఇదే చేయమంటాడు అన్నారు వైదేహి గారు. మామ్, ఇక్కడేం జరుగుతుంది? ఇది కుక్ చేయటం ఏమిటి? అది చేసిన చెత్త నేను తింటాను అనుకుంటున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, నిన్నెవరు తినమన్నారు? నిన్న నువ్వు అన్నదానికి అక్షర తన కుకింగ్ తనే చేసుకుంటుంది, నీకోసం మళ్ళీ కుక్ చేసింది, నువ్వు తిను. ఈరోజు నేను నా కోడలు చేసినది తింటాను అన్నారు వైదేహి గారు. బాగా తిను, ఎంతైనా నీ కోడలు కదా, మళ్ళీ నాకు డిన్నర్ పెడతావా లేదా అన్నాడు అరవింద్. చిన్నబాబు, అక్కడే ఉన్నది కదా, తినేయండి.
ఈరోజు అక్షరమ్మ చేసింది నన్ను తినమన్నారు, నేను తినేస్తాను అని చెప్పింది మళ్ళీ. అందరూ తినండి అంటూ అరవింద్నే ఫుడ్ పెట్టుకున్నాడు. బటర్ పన్నీర్ స్మెల్ మెల్ట్ చేస్తూ ఉంటే చూడకూడదు అనుకుంటూనే అటువైపు చూస్తూ ఉన్నాడు. కర్రీ చూడటానికి ఇంత బాగుంది, నాకు ఇష్టమైనది కావాలి అని చేసింది అని అనుకున్నాడు. ఆంటీ, మీ అబ్బాయి కూడా తింటాడేమో అడగండి. నాది అని ఫీల్ అవ్వద్దులే, నేను అలా నీది నాది అనుకోను, అడిగితే పెడతాను. నాకు తినేవాళ్లను అనటం లేపేయటం రాదు. సిగ్గు లేకుండా అదే సిగ్గు పడకుండా అడగండి అన్నది అక్షర. ఆకలేస్తుంది అని సింహం గడ్డి తినదు. ఈ అరవింద్ ఏది పడితే అది తినడు. నాకేం వద్దు, మీరే తిని బాగా ఉండండి, నాకేం వద్దు అంటూ అరవింద్ ఉక్రోషంగా ఫాస్ట్ గా తినేసి వెళ్లిపోయాడు. అరవింద్ అలా చూసి మళ్ళీ వైదేహి గారు ఇద్దరు నవ్వుతూ ఉంటే అక్షర కూడా అరవింద్ వైపు చూసింది. రాక్షసి, డెవిల్, దెయ్యం, నన్నే అంటుందా? అక్షర, నీకు తర్వాత ఉంటుంది అంటూ తిట్టుకుంటూ అలానే బెడ్ మీద పడుకున్నాడు. నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి అరవింద్ మార్నింగ్ లేటుగా నిద్ర లేచి కిందకు వచ్చి మాతాజీ అని పిలిచాడు. వైదేహి గారు కనిపించకపోయేసరికి మళ్ళీ మామెక్కడా అని అడిగాడు. చిన్నబాబు, అమ్మగారు ఎవరో ఆఫీస్ నుంచి వస్తే మాట్లాడుతున్నారు, చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు చిన్నబాబు అని చెప్పింది మళ్ళీ. అవునా, ఏమైంది అనుకుంటూ అరవింద్ వైదేహి గారి ఆఫీస్ రూమ్ కు వెళ్ళాడు. వైదేహి గారు అండ్ మిగతా వాళ్ళు అంతా కూడా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. మామ్, వాట్ హ్యాపెండ్ అని అడిగాడు అరవింద్. అరవింద్, నథింగ్ నాన్న, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అన్నారు వైదేహి గారు. మామ్, ఏమైంది ఫస్ట్ చెప్పు అన్నాడు అరవింద్. ఇంతలో చిన్నబాబు, అమ్మగారు, ఇంటికి పోలీసులు వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పింది మళ్ళీ. వైదేహి గారు ఆ మాటకు సరే నేను వస్తున్నా, నువ్వు వెళ్ళు అని చెప్పారు. మామ్, వాట్ హ్యాపెండ్, పోలీసులేమిటి, ఏమైందో చెప్తావా అంటూ వైదేహి గారి వెనకే కిందకు వచ్చాడు అరవింద్. వైదేహి గారు, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు పోలీసులు. వాట్, మా మామ్ను అరెస్ట్ చేయటం ఏమిటి, ఏమి జరుగుతుంది, అలా ఎలా అరెస్ట్ చేస్తారు అన్నాడు అరవింద్. వైదేహి గారు ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ సప్లై చేసి ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. ఇది డ్రగ్స్ కేసు కంటే డేంజర్, పాపని మమ్మల్ని చేసుకునివ్వండి అంటూ వైదేహి గారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారు పోలీసులు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.